హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక. మనమందరము కంఠస్థం లేదా బట్టినటువంటి సంకీర్తన. ఆలోచన అనేటువంటిది వాస్తవికంగా అది హిందీ పదం. ఇది ఏదైనా వస్తువు యొక్క యోగ్యతలను మరియు దాని యొక్క లోపాలను మూల్యాంకనము చేయడం, విశ్లేషించడం మరియు తీర్పు చెప్పడం అనేటువంటి భావన, చర్యను కలిగి ఉన్నటువంటి పదం ఆలోచన. తరచుగా సాహిత్య లేదా కళాత్మకమైనటువంటి సందర్భాలలో ఇది సానుకూల మరియు ప్రతికూల అంశాలను వ్యక్తీకరించి లేదా సమీక్షించి లేదా వ్యాఖ్యానాన్ని కూడా సూచిస్తుంది ఆలోచన అనేటువంటి పదం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆలోచన అనేటువంటి పదం హీబ్రూ భాషలో ఎట్సా లేక ఎత్సా అనేటువంటి పదం వాడబడింది. ఎట్సా లేదా ఎత్సా అనేటువంటి హీబ్రూ పదం తెలుగులో ఆలోచన, సలహా, మార్గదర్శనం, దిశానిర్దేశత్వం, తక్కువ లోపు వ్యూహం, స్ట్రాటజీ అనేటువంటి అర్థాలు ఇట్టి ఎట్సా అనే హిబ్రూ పదం ఆలోచనలకు ఇవ్వబడ్డాయి. దీని యొక్క అర్థం లేదా దీని యొక్క మూలం యొక్క అర్థం యాడ్స్ అనేటువంటి మూలం నుంచి ఈ ఎట్సా అనే పదం వచ్చింది. యాడ్స్ అనేటువంటి హిబ్రూ పదం పరిశుద్ధ గ్రంథమైన హీబ్రూ బైబిల్లో 88 సార్లు వాడబడ్డది. ఈ యాడ్స్ అనే హీబ్రూ పదానికి అర్థం తెలుగులో సలహా ఇవ్వడం లేదా మార్గనిర్దేశం చేయడం, ఆలోచించడం అనేటువంటి అర్థాలు ఇవ్వబడ్డాయి. సామెతల గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూసినట్టు మనిషి హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు ఉన్నా యెహోవా మాత్రమే స్థిరమగును, ఆయన యోచన మాత్రమే స్థిరమగును. అంటే దేవుని యొక్క సలహా యాడ్స్ స్థిరమైనది. కానీ దుష్టుల సలహా ఒక అపవిత్రమైనటువంటి దారి. దీనిని ధీరుడు, విశ్వాసవీరుడు తిరస్కరిస్తాడు. సంకీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో ధన్యుడు అతడు ఎవడు దుష్టుల సలహాలో యాడ్స్లో నడవడు, వారిని ధన్యునిగా సెలవిస్తుంది బైబిల్. ఇక్కడ సలహా అనే పదం యాడ్స్ అంటే వారి ఆలోచన ధోరణి, నైతిక ప్రమాణములు, సామాజికమైన దారి, దానిలో నడవడం అనంటే ఆ ధోరణిలో జీవించడం. అది దేవునికి ఇష్టమైన ధోరణి కాదు గనక మానవుడు వర్ధిల్లడు. దేవుని యొక్క యోచనను దాని అనుసారంగా జీవించేటువంటి మనుషుడు ధన్యుడు, ధన్యురాలు. దేవుని సలహా మాత్రమే స్వీకరించు మిత్రమా. సమస్తం నీ కొరకు సవ్యంగా, సంతోషంగా దేవుడు సిద్ధపరిచినాడు. దేవుని విశ్వసించు, దేవునికి విధేయత కలిగి ఉండు. ఆయన సంకల్పం మాత్రమే సిద్ధించేటట్టు నీవు నడవడానికి ఉపక్రమించు. గాడ్ బ్లెస్.